వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ మనం నేర్చుకోబోయే ఐటెం రసం పౌడర్. రసం పౌడర్కి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, ధనియాలు 1 కప్పు, మిరియాలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 కప్పు, ఎండుమిర్చి 6. రసం పౌడర్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కందిపప్పును వేసుకోవాలి. పొడిగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ రసం పౌడర్లో మిరియాలు జీలకర్ర యూజ్ చేయటం వల్ల హెల్త్కి చాలా మంచిది. కందిపప్పు కొద్దిగా వేగిపోగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాంట్లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటే రసం పౌడర్ రెడీ అయిపోయినట్లే. మనం రసంలో సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను యాడ్ చేయటం లేదు. ఈ మిశ్రమం చల్లారగానే మిక్సీ పట్టుకోవాలి. ఇందాక పొడిగా వేయించుకున్న పదార్థాలన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందాక మనం తయారు చేసుకున్న పదార్థాలన్నీ మిక్సీ చేసుకున్నాము. రసం పౌడర్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రొసీజర్. మనం తెచ్చుకునే రెడీమేడ్ రసం పౌడర్ కన్నా దీంతో చేసుకున్న రసం చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.